నేను గతిని, గతించిన గతానికి పుట్టిన దాన్ని అన్న ఒక కవితలో నిగనిగలాడే నెగడిని రేపును రేపే తెగండి అన్నారు కాళోజీ. కాళోజీ జీవితమే ఉద్యమం, వారికి జీవితమే ఉద్యమం. మనిషి సంచార జీవిగా జీవితం కోసం నిరంతరం కాళ్ళు చేతులు వాడిస్తూ తోటి మనుషులతో, పనులతో, మాటలతో, మానవ సంబంధాల్లోకి వచ్చే క్రమంగా ఆయన జీవితాన్ని చూశారు. ప్రవక్తలందరూ సంచార జీవులుగా తాము గ్రహించిన ప్రపంచ జ్ఞానాన్ని, అనుభవాన్ని నిరంతరం ప్రజలతో పంచుకున్నవారి. ఈ జ్ఞానమంతా బతుకు గురించి అన్నది కాళోజీ తాత్విక దృష్టి. అందుకే ఖలీల్ జిబ్రాన్ రచనను ఇష్టపడి అనువదించారు జీవన గీతగా. అలాంటి కాళోజీ సాహిత్యాన్ని ఏకత్రితం చేసి ఈ సదస్సు నిర్వహించడం ఒక విషయం అయితే, ఈ సదస్సును పుస్తకీకరించి అందించడం మరో విజయం. ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్న అర్థవంతమైన సందర్భంలో ఉన్న మీరందరూ అంకిత స్వీకర్తను కరతాళతో అభినందించవలసిందిగా కోరుతూ మౌనశ్రీ మల్లి గారు అంకిత ప్రతిపాదిస్తారు. మౌనశ్రీ మల్లి సినీ గీతం చేయాలి. వీటి దీపముల వెలుగులో చదివి విద్యనార్జించి తా వినుతుకెక్కే నిర్మలాకార సన్నిప హృదయముతో చాకుల పాలిట సద్గురువై సకల జయములు సాధించి పొందిన పదవులకెంతయో వన్నె తెచ్చే పదవులు హోదాలు పక్కన పెట్టి మానవతను చాటి మన్ననలు పొందే పల్లెలోని జనులకు కల్పతరు అయ్యే వారి విద్యలకంతయో పాటుపడియే మొట్టమొదట విద్యాలయములలో స్త్రీల స్థానములను అమలుపరిచి చరితకెక్కే విద్యాశాఖ యందున దూర విద్య అందజేసి పల్లె జనులకు మేలు చేసేదెంతో వజ్జల పదోన్నతికై చేయూతనిచ్చే గ్రామ విద్యార్థుల కథలు ప్రాణమాయే. మహిళ చదివిన దేశమే మహిత వృద్ధిగాంచు కలతలు లేనట్టి కాపురముల నుంచి భద్రములు కలుగు నంచు తెలిపి స్త్రీల విద్యకై పరితపించితివి నీవు. చదువులందు సమున్నతముగా సాగిపోతివి సాటి లేక పదవులెన్నింటినో నీవు పడసితివి బహు విధముల పదవులెన్నో ప్రభుత్వ నుండి భరించే వారంత నవియే పదవులు నిర్వహించితివి భయదూరుడవై క్రమముగా టీవి మామిడి మల్లారెడ్డి పదీయ జన్మ సార్థకంబయ్యను సఫలముంది పేద విద్యార్థుల కొరకు పెన్నిదివై యశముగొన్నట్టి గౌడ నీ కంకితమిది.